కోనసీమ జిల్లా సకినేటిపల్లి వద్ద వశిష్ట గోదావరి నదిపై వారధి నిర్మించాలని కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడం లేదన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఈ వారధి అంశాన్ని రాజకీయాలకు ఉపయోగిస్తున్నారని వారు విమర్శించారు. వశిష్ట గోదావరి వంతెన వెంటనే వశిష్ట గోదావరి వంతెన వెంటనే వశిష్ట గోదావరి వంతెన వెంటనే వశిష్ట గోదావరి వంతెన వెంటనే వెంటనే నిర్మించాలి. వశిష్ట గోదావరి వంతెన 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 వెంటనే నిర్మించాలి. నమస్కారం. ఈ రోజున మా పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నరసాపురం ప్రజలు మరియు అటు సకినేటిపల్లి రెండు జిల్లాలు, అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఇటు మన పశ్చిమ గోదావరి జిల్లాకి చిరకాల వాంఛ. ఇప్పుడు కాదు, ఇది ఒక సుమారు 7 శతాబ్దాలకి, సుమారు నాకు తెలిసిన ఒక 70 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వంతెన నిర్మించాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఫస్ట్ ఇక్కడ వస్తాం, ఆ శంకుస్థాపన చేయటం, మళ్ళీ వెళ్ళిపోవటం. ఇది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, రోజుకి ఇప్పుడు పట్టి మీద చూస్తున్నాం మనం. కొన్ని వేల మంది ఆ పక్క నుంచి ఈ పక్కకి కొన్ని వేల మంది వస్తున్నారు, ఈ పక్క నుంచి ఆ పక్కకి కొన్ని వేల మంది వెళ్తారు. ముఖ్యంగా విద్యార్థులు మన తూర్పుగోదావరి జిల్లా నుంచి, మన సెక్రటరీ నుంచి, ఆ చుట్టుపక్కల రాజుల నుంచి అందరూ కూడా మన ఇంజనీరింగ్ కాలేజీలు లాంటి ఎడ్యుకేషన్ కూడా మొత్తం నరసాపురంలో టాపు చదువుకోవడానికి కొంతమంది కొన్ని మహిళలేంటి విద్యార్థులేంటి వేల మంది వస్తున్నారు. అలాగే రైతులు అలాగే రోజువారీ కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఎంతోమంది ప్రజలు ఆ పక్క నుంచి ఈ పక్కకే చాలామంది ప్రజలు వస్తున్నారు. కావున వెంటనే ఈ కూటమి ప్రభుత్వం ఉంది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. మేము అవి చేస్తామని చెప్పి కోట్లు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారు. కానీ ఈ రోజున ఎంత టెక్నాలజీ వచ్చిందో చూడండి, సముద్రంలో నుంచి కూడా మన వంతులను వేసుకెళ్ళిపోతున్నారు. అలాంటిది మన చిరకాల వాంఛ మన నరసాపురం ప్రజల్లో ఈ వంతుని ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఇటు నరసాపురం బాగా డెవలప్మెంట్ అవుద్ది, అటు సైడ్ కూడా బాగా డెవలప్మెంట్ అవుద్ది. రెండు జిల్లాల చుట్టాల కాలేంటి ఎంతో ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా అవుద్ది రెండు జిల్లాలకి. అలాంటి వంతుని నిర్మించడానికి బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాలు వచ్చింది, ఇప్పటిదాకా అధికారంలో ఉంది, ఏమీ లేదు. ఈ మన సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, వర్మ గారు ఉన్నారు, అలాగే జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వెంటనే నిన్న కూడా మన సుప్రీంకోర్టు నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది, 216 మన హైవే ప్రకారం ఈ వంతెనకి ఎటువంటి ఇబ్బంది లేదు, వశిష్ట వారధి వంతెనని వెంటనే మీరు నిర్మించుకోవచ్చు అని చెప్పి వెంటనే వచ్చింది. మొత్తం ముఖ్యంగా మన సెంట్రల్ మినిస్టర్ గారు, అక్కడ మన తెలుగుదేశం నాయకులు మినిస్టర్ గారు అందరూ ఉన్నారు. ఈ వంతెన ప్రజలందరికీ, ఒకరికి కాదు ఇద్దరు కాదు, ప్రజలందరూ కూడా ఎంతో ఉపకారమైన ఈ వశిష్ట గోదావరి వంతెనని మీరు వెంటనే నిర్మించాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా నరసాపురం నియోజకవర్గం, మరి మా రాజుల నియోజకవర్గం ప్రజలందరి తరఫున కూడా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే టెండర్లు పిలిచి మళ్ళీ వెంటనే ఈ వంతెన నిర్మించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.